సో మీ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు డబ్బింగ్ లోకి వెళ్తాను అని అంటే? ఫస్ట్ వద్దన్నారు. వద్దంటే నేను ఇంకా రిక్వెస్ట్ చేసా, ప్లీజ్ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నేను చెప్తా అంటే సరే చెప్పు అన్నారు. అలా అలా ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు యాక్టింగ్ కి కూడా అడిగాను, అడిగితే వద్దు ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, తర్వాత చూద్దాంలే అవన్నీ అన్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే లైక్ నువ్వు డబ్బింగ్స్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఈ డబ్బింగ్ కానీ లేకపోతే ఈ స్కూల్ టైమింగ్స్, నీ ఎడ్యుకేషన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? అంటే నేను స్కూల్లో చదువుతా. ఇప్పుడు నాకు ఉండేది 2 hours గ్యాప్ ఇంట్లో. మొత్తం స్కూల్ ట్యూషనే 4 hours ఉంటుంది, స్కూల్ 8 hours. ఈ 2 hours ఖాళీ ఉంటే టీవీ చూస్తా, లేకపోతే లైక్ డబ్బింగ్ చెప్తా. ఏదైనా వాళ్ళు ఏదో ఒకటి చెప్పమని సీన్ పంపించడం, లేకపోతే తీసుకురండి మూవీ డబ్బింగ్ ఉందని చెప్తే అలా చెప్తూ ఉంటా. ఇంకా నాకు స్టడీస్కి వచ్చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా అలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇప్పుడు బాగా చదువుతున్నాను, ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ మేనేజ్ చేస్తాను నేను ఇలాగా. ఓకే. సో బేసిక్గా ఫుడ్డేనా? ఫుడ్డియా? 2 hours 1.5 hour ఫుడ్కే పోతా. సో ఆ 1.5 hour ఏం తింటావు ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలి. నేను జంక్ ఫుడ్ ఫస్ట్ తింటా. అమ్మా, జంక్ ఫుడ్డా? తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తింటా. ఆ తర్వాత ఇంకా ఆకలేస్తే నేనే జావ చేసుకుని నేనే తాగేస్తా. జావ కూడా అంటే కుకింగ్ కూడా వచ్చా నీకు? జావ చేసుకుంటుంది. 7th class కి నాకు కనీసం కూరగాయలు కట్ చేయడం కూడా రాదు. నువ్వు గ్రేట్. సో ఇప్పుడు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కాకుండా నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్ లో అంటే నాకు ఐఏఎస్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అది మా ఫాదర్ కి ఉంది, అలాగ ఒక కోరిక ఉంది. చిన్నప్పుడు అనుకునే వాళ్ళంట నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, ఇలా అనుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అందుకే నాకు అలా ఐఏఎస్ అవ్వడం అంటే ఇష్టము. ఇంకా దాని గురించి తెలుసుకున్నా. నేను ఐఏఎస్ అవ్వాలంటే ఎలా చదవాలి, ఏం చెయ్యాలి అదంతా తెలుసుకున్నాను. ఇప్పుడు ఐఏఎస్ అవుతా, నేను పెద్దయ్యాక అది అవ్వాలని ఉంది. ఇప్పుడు అది కూడా అలానే ఉంటది, అవుతానని. యాక్టింగ్ ఇండస్ట్రీ ఫీల్డ్ అది కూడా చూస్తా, ఒకవేళ ఛాన్స్ ఉంటే 2 చేస్తా, ఐఏఎస్ చేస్తా, అది చేస్తా. ఓకే, బ్యూటీ విత్ బ్రెయిన్ అవ్వాలనుకుంటున్నా. అంతే. వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇది అంటే లైక్ ఇప్పుడు అవతారను శాకుంతల మూవీ కాకుండా ఇంకా వేరే ఏ మూవీస్ కైనా నువ్వు డబ్బింగ్ చెప్పావా? కాంజరింగ్ చెప్పావా? ఫైనల్ పార్ట్ ఓకే రిలీజ్ అయింది కాంజరింగ్, దాంట్లో చెప్పింది. అవతార్ 3 ట్రైలర్ చెప్పింది, అంటే 2 క్యారీ అవుతుంది అనమాట. అవతార్ 2 నుండి 3 కూడా తనే. సో ఈ కాంజరింగ్ లేదని ఒక డైలాగ్ చెప్తావా? కాంజరింగ్ ఓకే, అంటే ఒక దగ్గర దయ్యం వస్తుంది, అక్కడ చెప్తా. ఓకే. షారన్ నా దగ్గరికి రా, నాకు భయం వేస్తుంది. ఇదేంటిది ఇలా కింద పడిపోయింది, అదొకటి ఉంటది. అక్కడ చెప్తా, అక్కడ చాలా భయం వేస్తుంది అనమాట. దయ్యం వస్తుంది ఇట్లా ఫ్రంట్ కి. అంటే నీ ముందుకు వచ్చింది దయ్యం? అంటే ఒరిజినల్ గా కాదు, నా క్యారెక్టర్ కి ముందుకు వస్తుంది అక్కడ. సో మ్యామ్, మీరు మీ పాప ఏమేమి అవ్వాలని మీరు అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి తను డాక్టర్ గానీ ఐఏఎస్ గానీ, అంటే సోషల్ సర్వీస్ సేవ చేయాలి నలుగురికి. మాకెటు ఆ అవకాశం లేదు. అంటే అప్పట్లో రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మేము 10th అయిన తర్వాత ఇంటర్ డిగ్రీకి వెళ్ళాలన్నా కూడా ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటంటే కూడా మాకు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మదర్ ఫాదర్ కూడా ఇల్లిటరేట్ అనమాట. సో మేమే ఏదో హెచ్ఈసి సిఈసి ఇలా తీసేసుకున్నాము. ఫైనాన్షియల్ గా కూడా అంత లేదు. సో మేము అవ్వలేకపోయాం కాబట్టి పిల్లలన్నా ప్రజలకి సేవ చేసే దిశగా వాళ్ళని ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ఇట్లా ఏదో ఒకటి చేయాలి అని. సో మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినాక మనం ఆ ఎన్విరాన్మెంట్కి కానీ లేకపోతే మనం చేసే వర్క్కి కానీ అలవాటు పడేంత వరకు కూడా మనకి కరెక్ట్గా ఏది 100% రాదు. అలాంటి టైంలో మనం ఎన్నో అవమానాలు కానీ లేకపోతే కొన్ని బాధలు అనేవి పడుతూ ఉంటాం. అలాంటివి మీరేమైనా ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా సార్లు ఫేస్ చేశానండి. ఒక క్యారెక్టర్ ఓకే అయ్యేది, ఛానల్ నుంచి ఓకే చేసేవాళ్ళు. ఒక 10 episodes అయిన తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ చూసి ఓకే చేస్తారు, మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేస్తారో నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే పోను ఈ క్యారెక్టర్ కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, ఎమోషన్స్ అవి పండించాల్సి వస్తుంది, కొత్త అమ్మాయి కదా చెప్పలేదేమో, ఆ క్యారెక్టర్ కి అంత వెయిట్ పెట్టలేదేమో, ఎఫర్ట్ పెట్టలేదేమో, వద్దు
అనేసి సీనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చి మా వారికి చెప్పి బాధపడేదాన్ని. మా వారేమో ఇండస్ట్రీలో ఇవన్నీ కామను, అసలు అవేమీ నువ్వు మైండ్కి తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేయడమే అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పేవారు ఆయన. నేను బయట వర్క్స్కి వెళ్ళినా కూడా ఆయనే పిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళు. ఆయన వెళ్ళినప్పుడు నేను మేనేజ్ చేసుకునేదాన్ని. అట్లా ఇద్దరం చూసుకునేవాళ్ళం అనమాట వర్క్ ఉన్నప్పుడు పిల్లల్ని. చాలా సార్లు అంటే అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పక్కర్లేదు. చాలా అవమానాలు, అవన్నీ మనకి ఇన్సల్ట్ గా అనిపిస్తాయి. ఆ అవమానాల నుంచి మనం 100% చెప్పగలిగేటట్టు మనమే ట్రైన్ చేసుకోవాలి. సో మ్యామ్ ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే ఒక క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాలి అని చాలా ప్రిపేర్ అయి ఉంటారు. సో వాళ్ళు డబ్బింగ్ చెప్పిన తర్వాత పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్క్రీన్ పైన కనిపించేస్తుంది నా వాయిస్ అని అనుకునే టైంలో సడన్ గా ఆ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా కుంగిపోతూ కూడా ఉంటారు. సో అలాంటిది మీరేమైనా ఫేస్ చేశారా? నేను యమలీల అని ఆలీ గారు రీఎంట్రీ ఇచ్చిన ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి సీరియల్ ఈటీవీలో వచ్చింది. అవును, సుమారు 5 years 6 years అవుతుండొచ్చు. దాంట్లో ఒక మంచి హీరో మదర్ క్యారెక్టర్ ఓకే అయ్యింది. ఒక 2 episodes డబ్బింగ్ చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫైనల్గా సరే ఎప్పుడు టెలికాస్ట్ అంటే పలానా రోజు అంటే చూడండి అన్నారు. ఆ రోజు టీవీ పెడితే నా వాయిస్ రాలా. కవిత గారు అని సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఆవిడ చాలా వాయిసెస్ మారుస్తారు. ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. ఇన్ని వాయిస్లు ఈ రోజు మార్చి చెప్తున్నాను అంటే నేను ఆవిడ డబ్బింగ్ చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని ఎక్కువగా. సో ఆవిడకి లాగా నేను వాయిస్ని ఇలా మౌల్డ్ చేసుకున్నాను. ఆవిడ వాయిస్ వచ్చింది. ఇదేంటి నేను చెప్పొచ్చాను కదా 2 episodes, కవిత గారు వాయిస్ వెళ్తుంది ఏంటి? కనీసం కవిత గారు కూడా నాగమణి నువ్వు చెప్పావంట, నన్ను చెప్పమన్నారు అని ఇన్ఫార్మ్ కూడా చేయలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను నేను ఆ సీరియల్కి. ఓకే. సో అంటే ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, సో అంటే లైక్ ఇలాంటి ఫేజ్ ఒకటి నేను చెప్పలేను అని నన్ను వద్దనుకున్న ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు కూడా మాడ్యులేషన్స్ మార్చి చాలా గొప్ప ఆర్టిస్ట్గా కూడా ఎదిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? యాక్చువల్గా 14లో నేను అబ్జర్వేషన్కి అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తే, మళ్ళీ 15లో సెకండ్ పాప క్యారీయింగ్ అనమాట. మళ్ళీ 16th పాప పుట్టి తనకి 1 year వచ్చిన తర్వాత 17th నుండి నేను ఫుల్గా డబ్బింగ్ మీద ఫోకస్ పెట్టాను. సో సుమారు నాకు తెలిసి ఒక 8 years కంప్లీట్గా. ఈ 8 yearsలో చాలా వేరియేషన్స్ చెప్పాను, చాలా ఏజ్ గ్రూప్స్ వేరియేషన్ ఇచ్చాను వాయిస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.